ఒక్క నిమిషం విజయార్య గారు, ఇప్పుడు మరి మీరంతా మాట్లాడింది విన్నారు, కత్తి వెంకటస్వామి గారు మాట్లాడింది విన్నారు. మరి గతంలో కూడా చాలాసార్లు బీఆర్ఎస్ ఇలాంటి సస్పెండ్లు వాళ్ళ హయాంలో చాలామందిని చేశారు, బీజేపీ వాళ్ళని కూడా చాలామందిని సస్పెండ్ చేశారు. అప్పుడు ఎప్పుడు లేనిది ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున నిరసనలు ఎందుకు చేపడుతున్నారు మీరు? అయితే ఇక్కడ ఏంది అని అంటే సస్పెన్షన్ చేసిన సంపత్ను అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిస్క్వాలిఫై చేసినారు కదా. అయితే ఇక్కడ ఆ మాటనే చెప్పి చేయాల. ఇక చూడుబాయి మీరు మీ మీ పదవి కాలంలో మీ పరిపాలన కాలంలో మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిండ్రు, ఇబ్బంది పెట్టిరు కాబట్టి మేము డైరెక్ట్ చేస్తాం, ఏం చేస్తారో చేసుకోండి. నేను ఏమంటున్నాను, అసెంబ్లీ సమావేశాలను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని మీరు చేసింది కాబట్టి మేము చేస్తామని అయితే ఇక్కడ అంటలే. మేము ఆ మాట అనటం లేదు. మరి అట్లా ఎవరైనా చెప్పి చేస్తారా? విజయన్న నేను కేవలము మీ టైంలో మీ హయాంలో జరిగినటువంటి దాన్ని నేను గుర్తు చేస్తున్నా తప్ప మీరు తప్పులో కాలేజీలని మేము ఎత్తామని మేము అంటలేము, మీరు తప్పు చేసింది కాబట్టి మేము తప్పు చేస్తామని అంటలేము. మేమే పార్టీ పరంగా చెప్తున్నాము, నేనే చెప్తున్నా పార్టీ పరంగా ఈ అన్పార్లమెంటరీ వ్యవహారం సరైంది కాదు, అది ముఖ్యమంత్రి గారితో సహా ఎవరు మాట్లాడినా సరైంది కాదని నేను పార్టీ ప్రతినిధిగా, నేను సోనియా గాంధీ ప్రతినిధిగా అయితే విజయార్య గారు ఇప్పుడు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తే మా గొంతు అక్కడ వినిపించట్లేదు, మా సభ్యులు ఒకరు తగ్గిపోయారని అంత బాధపడుతున్నప్పుడు మరి మీ నాయకుడు రావచ్చు కదా అసెంబ్లీకి, మీ నాయకుడు వచ్చి ప్రశ్నించవచ్చు కదా. అయితే దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్తా అండి క్లియర్ గా. వెంకటస్వామి అన్నకు తెలుసు, తర్వాత పాపారావు గారికి తెలుసు. బిఆర్ఎస్ ను అటు కాంగ్రెస్ పార్టీని, రెండు పార్టీలను బొందబెట్టాలి. భారతీయ జనతా పార్టీని, రేవంత్ రెడ్డి గారి టీమును రేపు పొద్దుగా ఆయన పార్టీ పెట్టబోతాడా రేవంత్ రెడ్డి గారు తెలియదు, ఏమవుతుంది తెలియదు, లేదు రేపు పొద్దుగాల తెలియదు. మా ఎమ్మెల్యేలంతా మోదీ గారు కొని రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తాడని కూడా తెలియదు. ఎందుకంటే బ్యాక్ బోన్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రేపు జరగబోయేది అది, రేపు జరగబోయే సినిమా అదే అండి. ఎట్లా మీరు జాతకాలు కూడా చెప్తారండి అన్నప్పుడు స్పష్టత మాట్లాడకూడదు సార్, అలా ఎలా మాట్లాడతారు? కాదండి, మీరు జరగబోయేది అంతా ఊహించేసి ఇలా అయిపోవడం ఎలా చెప్పేస్తారండి మీరు? అలా రాజకీయాల్లో ఇప్పుడు కాదండి, ఇవాళ ఒకళ్ళు చోట ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు పాపారావు గారు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు రేపటి రోజున ఇక్కడ ఎన్డీఏ కూటమి రావచ్చు, ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్ళొచ్చు కూడా అని చెప్తున్నప్పుడు సడన్ గా మొత్తం ఇలా జరిగిపోయింది, ఇంకేమైనా అయిపోయింది అన్నట్టు అలా స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? అలాగే చెప్తున్నారు సార్. ఈ రోజు రాజకీయాల్లో మామూలు ఫోర్కాస్టింగ్ అనేది ఉంటుంది. భవిష్యత్తు చెబుతాం, భవిష్యత్తు చెప్పినప్పుడు బాగా చెప్పగలిగిన వాళ్ళు రాజకీయాల్లో చలామణి అవుతారు, వాళ్ళ క్రెడిబిలిటీ పెరుగుద్ది. సరే సార్, మీరు చెప్పండి. కాదు పాపారావు గారు మీరు చాలా సీనియర్ అనలిస్ట్, మీరు చెప్పండి. ఇప్పుడు నిజంగా ఇంత ప్రశ్నించగలనుకుంటే, ఇంత జరగాలనుకుంటే మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావచ్చు కదా. అదే క్వశ్చన్ నేను విజయ్ గారిని అడుగుతున్నాను. విజయ్ గారు ఒక్క నిమిషం అండి, విజయ్ గారు మధ్యలో, సారీ విజయ్ గారు, నేను ఇందాక అడిగిన క్వశ్చన్ మీరు డైవర్ట్ అయ్యారు కొంచెం. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినందుకు ఇంత రప్చర్ చేస్తున్నప్పుడు మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావచ్చు కదా అంటున్నాను నేను. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారు అని అంటే, ఆయన సాగును కోరుకున్న ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే కేసీఆర్ గారు వచ్చి ఆయనతో మాట్లాడతారా అండి? ఆయనకు ఒక మనన మర్యాద లేనటువంటి, అసలు నిజంగా రాజకీయ అంటే దాన్ని టర్మినాలజీ అంటారు, పొలిటికల్ టర్మినాలజీ, కాన్స్టిట్యూషన్ టర్మినాలజీ తెలియనటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ సీఎం కుర్చీలో కూర్చున్నారండి. ఆయన మొత్తం రాజకీయమే తిట్లు. కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్లు తప్పిస్తే వేరే లేదు కదా, ఇదే వాస్తవం కదా. మరి అన్నప్పుడు అలాంటి పెద్ద మనిషి వచ్చి ఎట్లా కూర్చొని ఈ రోజు వాదించాలంటారు? ముఖాముఖిలా మీరు చెప్పండి. అక్కడ ఒక అబ్స్ట్రక్షన్, చిన్న అబ్స్ట్రక్షన్, తిట్లు తిట్టే విషయంలో కేసీఆర్ మించిన ఈ దేశంలో మేడం. అసెంబ్లీ సాక్షి కావచ్చు, అసెంబ్లీ బయట కావచ్చు, తిట్లు తిట్టాలంటే రాజకీయ నాయకుల్లో నీవు చెప్పిన విద్య మీద దాక్ష, ఆయన నుంచి అందరు నేర్చుకోవాల్సిందే. కానీ అట్లాంటి వాడు భయపడడం ఎందుకన్నా? ఆయన కూడా తిరిగి తిట్టొచ్చు, తిరిగి ఇంతకుముందు అనుభవం ఉన్నది కదా, 10 ఏళ్ళు అదే చేసింది కదా ఆయన.
సన్నాసులు, దద్దమ్మలు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, పదేంది వెంకటస్వామి గారు ఒక్క ఆయన ఈ నిమిషం, రాష్ట్రంలో ఉపయోగించని పదమేం చెప్పండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, విజయ్ గారు, కుసంస్కారం ఏదైనా ఉన్నదంటే వెంకటస్వామి గారు, కేసీఆర్ గారి దగ్గర ఉన్నది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, వెంకటస్వామి గారు, అందరినీ ఇస్తున్నారు. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, విజయ్ గారు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, విజయ్ గారిని కంక్లూడ్ చేయండి, మీరు ఆగండి ఒక్క నిమిషం. అయితే అదే అదే వెంకటస్వామి అన్న, మీరు నేను మాట్లాడినాక 5 నిమిషాలు నన్ను మాట్లాడినాయండి, మళ్ళీ మీరు మాట్లాడండి. అదే ఆగండి, మీరు ఆగండి మళ్ళీ. ఈ రోజు మీకు ఒక క్లారిటీ నేను ఏమిస్తున్నట్టే, ఇదేదో మా పేరు గొప్ప కావడానికో లేదంటే బాగా ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవడానికే చెప్పట్లేదు, జరగబోయే వాస్తవాలు చెప్తా ఉన్నాం. రేపు పొద్దుగల రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అక్కడ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, కాంగ్రెస్ అధిష్టానానికి ఈయనకు మధ్యలో వైరుధ్యం ఏర్పడింది అనేదానికి 8 ఎమ్మెల్సీ సీట్లకు ఆయనకు జరిగిన యుద్ధము అనేది స్పష్టత కనిపించింది. రెండవది, అందులో భాగంగా మేము మొదటి నుంచి సీఎం కుర్సీకి రేవంత్ రెడ్డి గారు అనర్హుడు అని మేము కాంగ్రెస్ పార్టీ గంట కొడుతూనే ఉన్నాం అధిష్టానానికి. ఈయన ఎప్పుడు తొలగిస్తే అప్పుడు మా తెలంగాణ బాగుపడుతుందని మీకు స్పష్టత ఇస్తున్నాం. అందుకు అని అంటే ఈ రోజు అదానికి ఈయన దగ్గర అవుతాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ ఒక్క రూపాయి అయినా కూడా ఇక్కడ కాంట్రాక్టుల బామ్మర్ది కంపెనీలకు ఇస్తాడు. ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్టు రాహుల్ గాంధీ గారికి వెళ్ళింది. అక్కడ గుజరాత్ లో ఒక నాయకుడు, ఇక్కడ తెలంగాణలో ఒక నాయకుడు ఒక బీజేపీకి కోవట్టుగా, మోదీ గారికి కోవట్టుగా పనిచేస్తున్నారు, వాళ్ళ మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగిందండి. అందులో భాగంగానే ఈ రోజు పాతకాలంలో ఉన్నటువంటి మొత్తము మంత్రులు, ఎందుకు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మంత్రులు, ఈ రోజు ఎమ్మెల్యేలు, వాళ్ళందరి మాట ఈ రోజు నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు వినే ఈ రోజు ఎమ్మెల్సీలు ఫలానా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టుకు ఈ రోజు అధిష్టానము నియమించినటువంటి లిస్టుకు 100% తేడా ఉన్నది. 100% ఈ రోజు మరి ముఖాముఖిలా నివానీన అనే పరిస్థితి పార్టీలో నెలకొన్నది. కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారి కుర్సీ, ఆయన సీఎం కుర్సీ ఎప్పుడైనా తొలగించవచ్చు. భాగంగానే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి 2028 వరకు, లేదు అని అంటే 2026-27 వరకు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనే గేమ్ లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ ఏంది, నా ఆంధ్ర బాగుపడాలి, నాకు మొత్తం బడ్జెట్ కేటాయించండి, మమ్మల్ని ఆదుకోండి, అందులో భాగంగా మీకు తెలంగాణను నేను ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ఓటర్లందరూ 15 సీట్లలో నా ఆంధ్ర ప్రజలు, నా ఆంధ్ర ఓటర్లు ఉన్నారు, వాళ్ళని దారాదత్తంగా మీకు భారతీయ జనతా పార్టీకి మీ ఓట్లు ఇప్పించే బాధ్యత నాది. కాబట్టి అక్కడ నా శిష్యును నేను కూర్చునబెట్టిన, నన్ను నమ్మండి, నా శిష్యుని నమ్మండి అని చెప్పి లోపాయకారి ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ఆర్థిక స్థితిగతిని అధోగతి పాలు చేయడానికి, హైదరాబాదు ఆర్థిక స్థితిగతిని అధోగతి పాలు చేయడానికి ఈ రోజు కంకణం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ బొందబెట్టి 15 నెలల్లో ఈ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా షరతులు వర్తిస్తాయి అని చెప్పి ఈ రోజు వరకు గుంజుకుంటూ వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పుడు కూడా మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సభను రద్దు చేయండి. ప్రజలు ఎటువైపు పోతారు? 15 నెలల వాళ్ళు తెలుసుకున్నారు ఏంటంటే అనవసరంగా కేసీఆర్ గారిని దించేసినాము, తెలంగాణ అభివృద్ధిని మేము ఆపేసినాము, ఇలాంటి దుర్మార్గుడికి ఓట్లు వేసినాము, అబద్ధాలు ఆడిండు, తర్వాత కాగితాల మీద ఏది స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టిండు, దేవుని మీద సంతకాలు పెట్టి దేవుని మీద ఓట్లేసుకున్నటువంటి వాళ్ళు అన్యాయం అయిపోయినా మేము తెలంగాణ మేము ఆగమైనము, మాకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పి ప్రజలు తిరగబడ్డారండి గ్రామాలలో. ఇది వాస్తవం. దాన్ని మేము అడుగుతా ఉంటే ఈ రోజు ఓర్చుకోలేక మా ఎమ్మెల్యేలను ఇబ్బంది పాలు చేస్తా ఉన్నారు, కేసీఆర్ గారి కుటుంబాన్ని అవమాన పాలు చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం అండి. ఓకే అండి, విజయ్ గారు.